కొంతమందిలో మాట ఒక్కోసారి సడన్ గా పడిపోయినట్టు ఉంటదండి. అంటే మనకి సాయంత్రము రేత్రి దాకా బాగానే ఉంటది. పొద్దున్నే వాయిస్ తగ్గినట్టు ఉంటది. ఒక్కోసారి మనం మాట్లాడేటప్పుడు సడన్ గా వాయిస్ తగ్గినట్టు ఉంటదన్నమాట. దీన్ని హోర్స్‌నెస్ అంటాం. అంటే సడన్ ఆన్సెట్ హోర్స్‌నెస్. సాధారణంగా ఇది ఎక్కువ మందిలో జలుబొచ్చిన తర్వాత మనకు మాట తగ్గినట్టు ఉంటది. గొంతు నొప్పి రావటము, గొంతులో ఏదో గుచ్చుకున్నట్టు ఉండటం, అలానే ఆ మజిల్ పెయిన్ రావడం, వీటి వల్ల కొద్దిగా మాట తగ్గినట్టు ఉంటది. ఇది సాధారణంగా ఏందంటే ఈ కోల్డ్ వచ్చినప్పుడు ఆ వైరల్ ఇన్ఫ్లమేషన్ గొంతు మ్యూకోజాతో పాటు మజిల్స్ ని ఇన్వాల్వ్ అయినప్పుడు మనకు మాట తగ్గిద్దన్నమాట. అలా కాకుండా కొంతమందిలో మాట సడన్ గా తగ్గిద్ది, పెయిన్ కూడా ఉండదు. ఇలాంటోళ్ళలో మటుకి మనం చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేయాలండి. ఎందుకంటే ఇది కొంతమందిలో వోకల్ కార్డ్ పెరాలసిస్ నుంచి ప్రాబ్లం వస్తుందన్నమాట. ఈ వోకల్ కార్డ్ పెరాలసిస్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్ గా దానికి అటెన్షన్ పే చేసి దానికి ఉన్న కారణాలను కనుక్కొని ఆ కారణాలు ట్రీట్మెంట్ ఇచ్చి దాంతో పాటు మనం వోకల్ కార్డు ఈ మొబిలిటీని కానీ వోకల్ కార్డు కాంపెన్సేషన్ కానీ మనం ఇంప్రూవ్ చేయాలి. యూజువల్ గా సడన్ గా వాయిస్ తగ్గినట్లయితే జలుబు లేకుండా ఇమీడియట్ గా వీడియో లెరింగోస్కోపీ ఎగ్జామినేషన్ చేయించడం మంచిదన్నమాట. ఈ వీడియో లెరింగోస్కోపీ ఎగ్జామినేషన్ లో మనకు క్లియర్ గా తెలిసిపోయింది. ఒకటి వోకల్ కార్డు మూవ్ అవుతున్నట్టు, ఒక వోకల్ కార్డు మూవ్ కానట్లు. అంటే మన గొంతులో ఉండే రెండు స్వరపేటిక సంబంధించిన రెండిట్లో ఒకటి మూవ్ అవుతా ఒకటి మూవ్ కాకుండా ఉంటది. కొంతమందిలో రెండు కూడా మూవ్ కాకపోవచ్చు. ఇలాంటప్పుడు మనం ఇమ్మీడియట్ గా రేడియలాజికల్ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించాలి. సిటీ స్కాన్ ఆఫ్ ద నెక్, చెస్ట్, ఇఫ్ రిక్వైర్డ్ బ్రెయిన్. ఈ మూడు చోట్ల అంటే ఇప్పుడు నరువు మనకు బ్రెయిన్ నుంచి మొదలయ్యి మెడలో నుంచి చెస్ట్ లో నుంచి మళ్ళీ మెడలోకి వెళ్ళిపోయి అక్కడ వోకల్ కార్డు సప్లై చేస్తుంటది అనమాట. రికరెంట్ లెరెంజియల్ నర్వ్ అంటాం అనమాట. అంటే ఈ రికరెంట్ లెరెంజియల్ నర్వ్ అనేది మన 10th నర్వ్ బ్రాంచ్. ఈ రికరెంట్ లెరెంజియల్ నర్వ్ పెరాలసిస్ వచ్చినప్పుడు మనకి ఈ వోకల్ కార్డు మూవ్మెంట్ తగ్గిపోయి మాట తగ్గుతుంది అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఇది ఇడియోపతిక్ అంటాం. కారణం ఏమి ఉండదు. అంటే మనం టెస్టులు చేసినా కూడా కారణం ఏమి ఉండదు. వోకల్ కార్డు మూవ్మెంట్ మటుకు తగ్గి ఉంటుంది. రెండోది ఏమన్నా మెడలో కానీ ఛాతి భాగంలో కానీ ఏమన్నా గడ్డలు ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లం రావచ్చు. అంటే ఏదన్నా గడ్డ లింఫోమాస్ అనుకో, లింఫ్ నోడ్కి కానీ థైరాయిడ్ సంబంధించింది కానీ ఒక్కోసారి లంగ్ దగ్గర మ్యాలిగ్నెన్సీస్ ఉంటాయి. అలానే ఒక్కోసారి హార్ట్ దగ్గర ట్యూమర్స్ కానీ హార్ట్ ఎన్లార్జ్మెంట్ కానీ ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనకి ఈ వోకల్ కార్డ్ పెరాలసిస్ రావచ్చు. రేర్ గా మనకి బ్రెయిన్ లో ప్రాబ్లం ఉన్న, బ్రెయిన్ లో స్ట్రోక్స్ లాంటివి వచ్చినా, బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా కూడా రావచ్చు. బట్ ఇది చాలా రేర్ అన్నమాట. వచ్చినప్పుడు మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఒక్క క్రేనియల్ నర్వ్ వాయిస్దే కాకుండా స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్, అలానే టంగ్ సంబంధించిన 9th నర్వ్, 8th నర్వ్, అలానే 11th, 12th నర్వ్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. ఎక్కడి నుంచి మన బ్రెయిన్ నుంచి స్కల్ బేస్ నుంచి మెడకు వచ్చేటప్పుడు ఇవన్నీ ఒకే చోట ఉంటాయి. సో మనం ఫస్ట్ ఏంటంటే ఇడియోపతిక్ ఏదైనా కారణం ఉందో చూసుకోవాలి. ఇడియోపతిక్ అయితే యూజువల్ గా మనం స్పీచ్ థెరపీ ఇచ్చి ఇమీడియట్ గా వాయిస్ థెరపీ వోకల్ హైజిన్ ఇంప్రూవ్ చేసినట్లయితే వెళ్ళలో ఒక 5 రోజుల నుంచి 7 రోజుల్లో మనకు వోకల్ కార్డ్ పెరాలసిస్ ఇంప్రూవ్ అయిపోయింది. వాళ్ళకి వాయిస్ నార్మల్ గా ఉంటుంది. ఒకవేళ ఏదన్నా గడ్డలు లాంటివి ఉండి ఆ నరువును కంప్రెస్ చేస్తుంటే మటుకి ఆ గడ్డల్ని సర్జరీ ద్వారా తీసేయాలన్నమాట. కొంతమందిలో ఏంటంటే ఈ యూనిలేటరల్ పెరాలసిస్ అనేది సర్జరీ తర్వాత కానీ దెబ్బ తగిలిన తర్వాత కానీ వస్తుంది. సర్జరీస్ అంటే ఎప్పుడన్నా మెడ సర్జరీ చేసినా, ఎప్పుడన్నా థైరాయిడ్ సర్జరీ చేసినా ఆ సర్జరీలో మనకి నరువు ఇన్వాల్వ్ అయ్యి ఆ లీజన్ లో అది మ్యాలిగ్నెన్సీ కావచ్చు, బినైన్ ట్యూమర్స్ కావచ్చు, అప్పుడు నరువును కూడా తీయాల్సి వస్తే అలాంటప్పుడు కూడా నరువు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటది అన్నమాట. దానికి మనం స్పీచ్ థెరపీ ఇస్తాం. ఆపరేషన్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పెరాలసిస్ ఉన్నట్లయితే, ఇంప్రూవ్ కాకపోయినట్లయితే వాళ్ళు థైరోప్లాస్టీ ఆపరేషన్ చేస్తాం అన్నమాట. సో సాధారణంగా ఏంటంటే ఈ దెబ్బ తగలటం వలన కానీ, ట్యూమర్స్ నుంచి కానీ, సర్జరీ ద్వారా కానీ, ఒక్కోసారి ఇడియోపతిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కానీ నర్వ్ పెరాలసిస్ వస్తుంది. ఈ నర్వ్ పెరాలసిస్, వోకల్ కార్డ్ నర్వ్ పెరాలసిస్ ని ఆర్ వోకల్ కార్డ్ పెరాలసిస్ ని కనుక మనం ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి దానికి ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్లయితే, ప్రాబ్లం అంటే సపోజ్ ఆ ఇడియోపతిక్ అయితే ఎక్సర్సైజ్లు, ట్యూమర్ ఉన్నట్లయితే ట్యూమర్ రిమూవ్ చేయటం, దాని తర్వాత మనం వాయిస్ ని ఈజీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వాయిస్ నార్మల్ వచ్చేటట్టు చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు సడన్ వాయిస్ ప్రాబ్లం ఉన్నా, అలాగే క్రానిక్ వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు మాట తేడా ఉన్నా కూడా హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ వోకల్ కార్డ్ పెరాలసిస్ కి, వోకల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కి ఆర్ వోకల్ వాయిస్ ప్రాబ్లమ్స్ కి అవసరమైన సర్జికల్ ట్రీట్మెంట్ కానీ, మెడికల్ మేనేజ్మెంట్ కానీ, స్పీచ్ థెరపీ, రీహాబిలిటేషన్ థెరపీ కానీ ఇచ్చి మీ వాయిస్ ని ఇంప్రూవ్ చేస్తారు. ఫర్ ఫర్దర్ అప్డేట్ సబ్స్క్రైబ్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్.